సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ సింగర్ ఉషా ఊతప్పింట్లో విషాదం. గుండెపోటుతో మృతి చెందిన ఉషా భర్త జానీ చాకో ఇంట్లో టీవీ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన జానీ చాకో ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిన జానీ చాకో కోల్కతాలో జానీ చాకో అంత్యక్రియలు. తండ్రి మరణంతో భావోద్వేగానికి గురైన కూతురు అంజలి. జానీ చాకోని రెండో వివాహం చేసుకున్న ఉషా ఊతప్ మృత్యువు ఏ రూపంలో ఎప్పుడొస్తుందో తెలీదు. ఎంతో ఆరోగ్యం ఉన్న వ్యక్తి కూడా సడన్ గా కుప్పకూలిపోయిన ఘటనలు మనమేనో చూసాం. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మృతి చెందిన వార్తలు అనేకం. అలాంటి ఘటనే ఓ ప్రముఖ సింగర్ ఇంట్లో కూడా చోటు చేసుకుంది. సింగర్ ఉషా ఊతప్ భర్త జానీ చాకో కోల్కతాలోని ఆయన నివాసంలో టీవీ చూస్తున్నారు. సంతోషంగా ఉన్న సమయంలో క్షణాల్లో మృత్యు ఆయన పైకి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా కానీ అప్పటికే ఆలస్యమైంది. దీంతో సింగర్ ఉషా ఊతప్ ఇంట్లో తీవ్ర విషాదమే చోటు చేసుకుంది. సింగర్ ఉషా ఊతప్ దంపతులకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. జానీ చాకో అంత్యక్రియలు కోల్కతాలో నిర్వహించనున్నారు. అయితే తండ్రి మృతిపై కుమార్తె అంజలి ఊతప్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అబ్బా, చాలా త్వరగా వెళ్లిపోయావు, కానీ నువ్వు జీవించినంత స్టైలిష్ గా ప్రపంచంలోనే అత్యంత అందమైన మనిషివి. మేం మిస్ అవుతున్నాం. టూ జెంటిల్మ్యాన్, లారెన్సియన్ టు కోర్ అండ్ ది ఫైనెస్ట్ టీ టేస్టర్ అని అంజలి ఊతప్ తన పోస్ట్ లో తండ్రి మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా గాయని ఉషా ఊతప్ కు జానీ చాకో రెండో భర్త. గతంలో రాము అనే వ్యక్తితో ఆమెకు మొదటి వివాహం జరగ్గా ఆ తర్వాత వీరు విడిపోయారు. తేయాకు తోటల రంగంలో వ్యాపారాలు కలిగిన జానీ చాకో 70వ దశకం ప్రారంభంలో ఐకానిక్ ట్రింకాస్ లో ఉషను తొలిసారి కలిశారు. అనంతరం కొన్నాళ్లకు వీరు వివాహం చేసుకున్నారు.